దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయం 19వ వచనంలో మనం చదివినట్లయితే మరి అక్కడ రాయబడినట్లుగా మరి ఆ మాట సెలవిస్తామంది. భూమిని మరి సముద్రమును దానిలో ఉన్నటువంటి సమస్తమును దేవుడు సృజించినట్టుగా 1వ అధ్యాయంలో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగనే మరి పేతురు అపోస్తులైనటువంటి 12 మంది శిష్యులు కూడా యేసు ప్రభు వారితో కలిసి సముద్రం మీద పడవలో వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అప్పుడు గాలి, తుఫాను అవన్నీ వచ్చినప్పుడు వాళ్ళు భయభ్రాంతులై చాలా భయపడ్డారు. కానీ యేసు ప్రభు వారు అంటున్నారు, ఇదిగో గాలిని తుఫానును గద్దించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సముద్రాన్ని చూస్తే మనకు జ్ఞాపకం వస్తూ ఉంది 12 మంది శిష్యులు ఎలాగ వారు ప్రయాణం చేశారు, ఎలాగ వారు దేవునిలో ఎదిగారు, మరి యేసు ప్రభు వారి బోధనలు, యేసు ప్రభు వారి ఆశ్చర్య కార్యాలు ఎలా చూడగలిగారు అనే సంగతిని మనం ఈ యొక్క సముద్రాన్ని చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, సముద్రము దేవుడు సృష్టించినటువంటి ఒక భాగము. ఇది మనందరికీ మరి ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంది. చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఆనందిస్తూ ఉన్నారు. ఇది వైజాగ్ ఆర్కే బీచ్లో ఈ సంఘటన జరుగుతూ ఉంది. కాబట్టి మరి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక.